ఊరు ఒక్కటే 3 పంచాయతీల పరిధిలో ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఊరు 3 మండలాల పరిధిలోకి విస్తరించింది. అసెంబ్లీ నియోజకవర్గాలుగా చూస్తే 2 నియోజకవర్గాల కిందికి వస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. జస్ట్ వాచ్ ది స్టోరీ. విశాఖ జిల్లాలోని యలమంచిలి మండలం జంపపాలెం గ్రామం కదే ఇది. ఈ ప్రాంతం భౌగోళికంగా కూడా విభిన్న స్వరూపం కలిగి ఉంది. ఊరు ఒక్కటే అయినా 3 పంచాయతీలు 3 మండలాల పరిధిలో ఉండడంతో ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వ పనుల కోసం నానా యాతన పడుతున్నారు. దీంతో వీరి పరిస్థితి 3 ముక్కలాటలా మారింది. పక్కపక్కన ఉన్న ఇళ్లు 2 వేరు మండలాల కిందకు రావడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏదైనా సమస్య వస్తే ప్రజలు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. శారదా నదిని ఆనుకొని ఉన్న జంపపాలెం గ్రామం యలమంచిలి మండలం పరిధిలోకి వస్తుంది. 2000 జనాభా ఉన్న ఈ గ్రామ ప్రజల జీవనాధారం వ్యవసాయమే. పేరుకు ఒకే ఊరైనప్పటికీ 3 పంచాయతీల పరిధిలో ఇళ్లు విస్తరించి ఉన్నాయి. రోడ్డు మాత్రమే సరిహద్దులుగా సూచిస్తూ ఆ ఊరు 3 మండలాల పరిధులను నిర్ణయిస్తుంది. జంపపాలెంలోనే కొంత ప్రాంతం కసింకోట మండలంలోని ఏనుగుతుని గ్రామ పంచాయతీ శివారు ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతాన్ని చిన్న ఏనుగుతునిగా పిలుస్తుంటారు. చిన్న ఏనుగుతుని పరిధిలో 50 ఇళ్లు ఉన్నాయి. 300 మంది నివసిస్తున్నారు. వీరంతా రేషన్, పింఛన్ తదితర అవసరాలకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏనుగుతుని వెళ్లాల్సి వస్తుంది. భౌగోళికంగా ఈ ప్రాంతం జంపపాలెంలో ఉన్నప్పటికీ అధికారికంగా ఏనుగుతునిపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ చిన్న ఏనుగుతుని గ్రామం అనేది జంపాలో 2 విలేజ్లు కలిసి ఉంటాయి. ఈ సరిహద్దులు 2 ఆనుకొని ఉండడం వల్ల మేము ఏ పనులు చేసుకోవడానికన్నా నూతనపాలెం కనీసం ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వస్తుంది. అదేవిధంగా కసింకోట కూడా వెళ్ళవలసి వస్తుంది. మేము మగవాళ్ళం అంటే ఏదోలా వెళ్ళిపోతాం, కానీ ఆడవాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. ఈ జంపాలెం గ్రామం, చిన్న ఏనుగుతుని గ్రామం, చిన్న యాదగిరిపాలెం గ్రామం ఈ 3 విలేజ్లు ఒకే సరిహద్దు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ జంపాలెంలో కలుపుతారని కోరుకుంటున్నాం. అది ఈ నియోజకవర్గం యలమంచిలి నియోజకవర్గం దగ్గరలో ఉంది కాబట్టి ఈ గ్రామం మా చిన్న ఏనుగుతుని గ్రామాన్ని జంపాలను కలుపుతారని కోరుకుంటున్నాం. ఇదిలా ఉంటే జంపపాలెంలో మరికొంత భాగం మునగపాక మండలం మెలిపాక రెవెన్యూ పరిధిలో కొనసాగుతుంది. ఇక్కడ కూడా 50 కుటుంబాలకు పైగా ఉన్నాయి. వీరంతా విద్య, వైద్యం, ఇతర ఏ అంశమైనా సమీపంలోనే జంపపాలెం, యలమంచిలిపైనే ఆధారపడుతున్నారు. ఇంకొంత భాగం మెలిపాక శివారు చినయాదగిరిపాలెం పరిధిలో ఉంది. ఇక్కడి ప్రజలు తమ పనుల కోసం శారదా నదిని దాటి మెలిపాక వెళ్తుంటారు. పండగలైనా మరే కార్యమైనా వీరి బంధాలు, బంధుత్వాలు జంపపాలెంతోనే పెనవేసుకొని ఉంటాయి. ఈ గోడ సరిహద్దు పట్టుకొని జంపపాలెం యలమంచిలి మండలం అండి. యువతలు ఈ గోడ సరిహద్దు పట్టుకొని కసింకోట మండలం చెనేనుతుని గ్రామానికి సంబంధించిందండి. 2 కలిసి ఒక ఊరిలాగే కనిపిస్తుంది, కానీ ఇక్కడ నుండి కసింకోట మండలం, ఇది యలమంచిలి మండలం అండి, వేరు. మేము ఏ పని కావాలనుకున్నా దగ్గర 20 కిలోమీటర్ల దూరం కసింకోట మండలం వెళ్ళవలసి వస్తుందండి. ఏ ఎంఆర్ఓ అవసరం ఉన్నా సరే. మాకు యలమంచిలి అయితే ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉందండి మండలం. ఏ పనులు చేసుకోవాలన్నా వీలుగా ఉంటుందని మాకు ఈ మండలంలో కలుపుకుంటారని, జంపపాలెం విలేజ్లో ఈ చెనేనుతుని గ్రామాన్ని విలీనం చేస్తారని కోరుకుంటూ మేము కలెక్టర్ గారికి కూడా అప్పీల్ పెట్టడం జరిగిందండి. అలాగే మాకు అప్పటి నుండి కూడా మా తాతల దగ్గర నుంచి రోడ్డు డెవలప్ లేదు, ఊరికి కూడా ఏ డెవలప్, ఒక రోడ్డు లేదు. తర్వాత ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చింది కండి, ఒక తలయారు లేడు, ఒక చెత్త పొట్టు తీసేవాళ్ళు లేరండి. ఇక్కడ ఎవరి చెత్తలు మోసుకొని వెళ్ళడమే, కానీ ఏ డెవలప్మెంట్ కూడా లేదు. అందు కారణంగా మేము జంపపాలెం గ్రామంలో కలుసుకోవడానికి యలమంచిలి మంచినీళ్ళ సౌకర్యం కూడా ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ జంపపాలెంలో 3 ప్రాంతాలు 3 పంచాయతీల పరిధిలో ఉండగా మరోవైపు ఈ ఊరు 2 నియోజకవర్గాల పరిధిలో ఉంది. జంపపాలెం యలమంచిలి నియోజకవర్గంలో ఉండగా అనకాపల్లి నియోజకవర్గంలోకి ఏనుగుతుని వస్తుంది. ఇక చినయాదగిరిపాలెం ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చినా మునగపాక మండల కేంద్రానికి వెళ్లాలి. ఇందుకు వీరంతా దాదాపు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అదే యలమంచిలి అయితే వారికి కేవలం 6 కిలోమీటర్ల దూరం మాత్రమే. దీంతో ఈ ప్రాంత ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిపాలన పరంగా కష్టాలు తప్పడం లేదు. అది చిన్న ఏనుగుతుని గ్రామం అంటే ఏనుగుతుని పంచాయతీకి సంబంధించి ఉంటుంది. మేమంతా కూడా ప్రతి విషయాన్ని కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా జంపాలెం ఆనుకొని ఉన్న ఈ గ్రామంలోనే నివసిస్తూ ఉన్నాం. మేము ఆర్థికంగా ఉన్నవండి, విద్యపరంగా ఉన్నవండి, ముసలి వాళ్ళ పెన్షన్ల పరంగా ఉన్నవండి, మంచినీరు పరంగా ఉన్నవండి, కరెంటు పరంగా ఉన్నవండి, ప్రతిదీ కూడా మేము ఏంటంటే ఏనుగుతుని పంచాయతీ ఆనుకొని ఉండడం వల్ల కసింకోట మండలం వెళ్ళవలసి వస్తుంది. ఆ పరిధి మాకు 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఎన్జీపాలెం సచివాలయానికి వెళ్ళడం వల్ల మాకు ప్రతి విషయం కూడా లేట్ అవుతూ ఉందండి.
జంపాలానికి జస్ట్ ఇంకేలా గోడ ఇంకా ఆనుకొని ఉంటుందండి. ఇంకా గ్రామం మా ఇల్లు ఆనుకొని ఉంటుందండి. మాకు పవర్ అవనవండి, అన్నీ అవనవండి. కసింకోట మండలం అంటున్నారు. మాకు ప్రతి సంక్షేమ పథకాలు ఏవి కూడా అందట్లేదు. మా పక్కన ఉన్నటువంటి జంపాలానికి అన్నీ అందుతున్నాయి. మా వరకు వచ్చేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు కూడా మా దగ్గర చేరట్లేదండి. ఎందుకంటే అవతల మాకు పంచాయతీ గ్రామం ఏనుగుతూరు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెవెన్యూ మండల పరిధి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏ అధికారి అయినా వచ్చి ఏనుగుతూరు వరకు వస్తున్నాడు, మా చిన్న ఏనుగుతూరుని పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు మాకు న్యాయం చేస్తారని కోరుచున్నాం. ఒకే ఊర్లో పక్క పక్కన ఉన్న ఇల్లు వేరువేరు పంచాయతీ పరిధులు, వేరువేరు మండలాల పరిధిలోకి రావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి తమ సమస్యను తీర్చాలని కోరుతున్నారు స్థానికులు.